క్రికెట్లో అంబటి రాయుడు పడిలేచిన కెరటం. అంతర్జాతీయ క్రికెట్లో మరింత కాలం కొనసాగే సత్తా ఉన్నప్పటికీ కొన్ని రాజకీయాలతో వెనుకబడిపోయాడు. రంజీ కెరీర్ నుంచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో పాలిటిక్స్ అతని కెరీర్ను దెబ్బతీశాయి. తర్వాత పుంజుకుని జాతీయ జట్టులోకి వచ్చి తనేంటో నిరూపించుకున్నాడు. కానీ 2019 ప్రపంచ కప్ సమయంలో రాయుడికి తీవ్ర అన్యాయం జరిగింది. దాదాపు ప్లేస్ ఖాయమనుకున్న దశలో అనూహ్యంగా తమిళనాడు ప్లేయర్ విజయ్ శంకర్ను సెలెక్టర్లు ఎంపిక చేసి షాక్ ఇచ్చారు. దీనికి వారు చెప్పిన 3D లాజిక్ కూడా అప్పట్లో తెగ వైరల్ అయింది. తాజాగా అంబటి రాయుడికి అప్పటి ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కకపోవడం వెనుక మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన విషయాలు వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో రాయుడికి చోటు దక్కకపోవడానికి అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమని వ్యాఖ్యానించాడు. కోహ్లీకి రాయుడంటే ఇష్టం లేదని, అందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీకి ఎవరైనా నచ్చకపోతే వెంటనే అతన్ని పక్కన పెట్టేస్తాడని, ఆ ప్లేయర్ కి మళ్లీ అవకాశాలు ఇవ్వడని ఉతప్ప ఆరోపించాడు. అందుకు అంబటి రాయుడు అంశమే మంచి ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరికి అభిప్రాయాలు ఉంటాయని, కానీ ఇతరులకు అవకాశాలే లేకుండా చేయడం కరెక్ట్ కాదని అన్నాడు. వాస్తవానికి అంబటి రాయుడుకు వన్డే ప్రపంచ కప్ 2019 జెర్సీలు, కిట్ కూడా ఇచ్చారని ఉతప్ప చెప్పాడు. రాయుడు కూడా మానసికంగా సిద్ధమయ్యాడని, కానీ విరాట్ కోహ్లీ ఆ అవకాశాన్ని ఆపేశాడని ఆరోపించాడు. ఇది తనకు ఏమాత్రం కరెక్ట్ అనిపించలేదంటూ ఉతప్ప ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2019 ప్రపంచ కప్ జట్టులో రాయుడికి ఖచ్చితంగా ప్లేస్ ఉంటుందని చాలా మంది భావించారు. చివరి నిమిషం వరకు రాయుడే ముందంజలో ఉన్నాడు. కానీ అనూహ్యంగా విజయ్ శంకర్ ను సెలెక్ట్ చేయడం పెద్ద దుమారాన్ని రేపింది. దీనికి సెలెక్టర్లు ఇచ్చిన వివరణ కూడా విమర్శలకు దారితీసింది. రాయుడిని కావాలని ఎంపిక చేయలేదన్న అభిప్రాయాలు కూడా గట్టిగానే వినిపించాయి. ఇదిలా ఉంటే అంబటి రాయుడు స్థానంలో ఎంపికైన విజయ్ శంకర్ వరల్డ్ కప్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఫామ్ లో ఉన్న ఆటగాడిని వదిలేసి పనికిమాలిన ఆటగాడిని ఎంపిక చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొత్తం మీద కోహ్లీ కారణంగానే రాయుడి కెరీర్ నాశనమైందంటూ ఉతప్ప చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రాయుడు 55 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. 2023లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం ఫ్రాంచైజ్ క్రికెట్లో కొనసాగుతున్నాడు.